హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఎల్జీ ఫ్రిడ్జ్. దీని ప్రాబ్లం ఏమంటే బల్బ్ అయితే ఎలగలేదు. సరేలే బల్బ్ పోయి ఉంటుంది అనేసి మనం బల్బ్ వరకు మారుస్తున్నాము. అంటే చూస్తే దాంట్లో బ్లాక్ వచ్చినట్టు ఉండింది పైన. సో టంగ్స్టన్ అది ఏమైనా తెగిపోయిందేమో, కాలిపోయిందేమో అని చూస్తే బల్బ్ అయితే పోలేదు, బాగానే ఉంది. సరే స్విచ్ ప్రాబ్లం ఉంటుంది అనేసి స్విచ్ కూడా 2-3 సార్లు మనం చేసినా కూడా అయినా కూడా మనకు బల్బ్ అయితే ఎలగల. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకు అంటే ఆ స్విచ్ రిమూవ్ చేసి చూడాల్సి వస్తుంది. కొన్ని స్విచ్లు వచ్చి మామూలుగా లోపల ఏదైనా డస్ట్ పడితే మనకు అవుట్ అనేది అనమాట. కానీ మనం స్విచ్ 2-3 సార్లు మనం లోపలికి బయటికి అట్లా మనం ప్రెస్ చేసి లూజ్ చేసి వదిలేటప్పుడు లైట్గా మనకు బల్బ్లో అంటే బ్లింక్ అయ్యి ఆగడం అలాంటివన్నీ జరుగుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఏం అసలు స్పర్శ లేదు ఏం చేసినా కూడా. సరే ఒకవేళ స్విచ్ పూర్తిగా పోయిందా అనేసి చూస్తున్నాం. ఆ స్విచ్ అయితే పెద్ద కాస్ట్ ఏం కాదు, తక్కువే ఉంటుంది. అయినా కూడా మనం జస్ట్ రిమూవ్ చేసి చూడబోతున్నాము. అంటే స్విచ్ పనిచేస్తుందా లేదా అనేసి చూసేసి ఏదైనా క్లీన్ చేసి రెడీ అవుతుంది అనుకుంటే దాన్ని రెడీ చేసేస్తున్నాము. దాని తర్వాత వచ్చి ఆ కింద మనకు బల్బ్ ఎలగలేదు కదా, ఆ బల్బ్ బాగుంది. మనకు ఇక్కడ నుంచి మనం ఒక్కొక్కటిగా మనం చెక్ చేసుకుని పోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఆ సాకెట్ రిమూవ్ చేసి మనం కంటిన్యూ టెస్ట్ అంటే ల్యాంప్ పెట్టి మనం చెక్ చేయబోతున్నాము. అవుట్ వస్తుందా లేదా అనేసి. మనకు స్విచ్ మామూలుగా బయటికి ఉన్నప్పుడు మనకు సప్లై అనేది రావాలా, లోపలికి కలిపినప్పుడు రాకూడదు అనమాట. సో రాలేదు, స్విచ్ కన్ఫర్మ్ అయింది. మనం అయినా కూడా మనం డైరెక్ట్గా స్విచ్ డైరెక్ట్ చేసి మనం బల్బ్ వేసినా కూడా మనకి ఎలగలేదు. సో దీని తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఆ హోల్డర్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంది. సరే ఫస్ట్ మనం స్విచ్ రెడీ చేద్దాం, దాని తర్వాత దాన్ని చూసుకోవచ్చు అనమాట. స్విచ్ రిమూవ్ చేసేసి ఆ లోపల 2 చిన్న ఇతల పీస్ లాగా ఉంటుంది అనమాట. అది ఒకటికొకటి అది లోపలికి ప్రెస్సింగ్ జరిగినప్పుడు అది 2 టచ్ అవుతుంది. టచ్ అయిందంటే మనకు సప్లై అయితే అవుట్ వస్తుంది అనమాట. అప్పుడు మనకు బల్బ్కి పోతుంది. మామూలుగా స్విచ్కి వచ్చి న్యూట్రల్ కంట్రోల్ ఇస్తారు. చీమలు ఎక్కువ ఏదో ఎత్తుకొని పోయి పెట్టేస్తున్నది డస్ట్. అంటే మట్టి కాదు, ఏదో డస్ట్ పెట్టేస్తున్నది అనమాట. ఇదన్నీ మనం నీట్ క్లీన్ చేసి ఆ ఇత్తల పీస్ కూడా మనం నీట్గా పైన రఫ్ చేసి క్లీన్ చేయాలన్నమాట. అంటే ఫంగస్ లాగా సైడ్ ఉంటుంది. అంటే టచింగ్ పెద్ద స్మూత్గా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా టచ్ అయినా మనకు సప్లై అవుట్ రావాలంటే దాని మధ్యలో ఏం డస్ట్ గిస్ట్ ఏమి ఉండకూడదు అనమాట. స్విచ్ క్లీన్ చేసేసి మనం ఒకసారి కంటిన్యూ టెస్ట్ ల్యాంప్ పెట్టి ఒకసారి చెక్ చేసి వస్తుంది అంటే స్విచ్ ఓకే వస్తుంది. రాలేదనుకుంటే మనం కొత్త స్విచ్ వేసి ఉండాలా. కొన్ని ఇక్కడ టచ్ అయ్యేటప్పుడు కూడా కాలిపోయి ఉంటుంది. బాగుంది, స్విచ్ అయితే బాగుంది. జస్ట్ ఆ డస్ట్ వల్ల మనకు అవుట్ రాలేదనమాట. కన్ఫర్మ్ అయింది, స్విచ్ బాగుంది. దీని తర్వాత మనకు ఆ హోల్డరు ఇప్పాల్సిందే. ఇప్పి చూడాలా ఆ సాకెట్ కాడ నుంచి దానికి రాలేదా, లేదు సాకెట్ వరకే రాలేదా అనేసి మెయిన్స్ కాడ పెట్టుకుని చెక్ చేసుకునేసి ఆ హోల్డర్లో మామూలుగా లోపల పిన్ వస్తుంది. అక్కడ ఒకవేళ చెమ్మ చేరినా కూడా ఏమవుతుందంటే ఒక పచ్చ కలర్లో పైన చేరుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బల్బ్కి సప్లై సరిగ్గా పోదు, దానివల్ల కూడా ఉంటుంది. అది ఇప్పి చూసుకునేసి క్లీన్ చేసేసి దాని తర్వాత బిగించేస్తే మనకు బల్బ్ అయితే వెలుగుతుంది. దాంట్లో ఏదైనా ఉంటే కొంచెం అటు గోకేసి ఆ హోల్డర్ పిన్లు లోపల అదుముకునేసి పోయినా కూడా మనం కొంచెం బయటికి లాగి వదిలేసి ఆ సాకెట్ ఫస్ట్ ఆ సాకెట్ నుంచి ఆ హోల్డర్ వరకు సప్లై వస్తుందని ఒకసారి చూసుకోవాలా. రెండు చూసుకునేసి దాని తర్వాత మెయిన్స్ కార్డ్ పెట్టుకొని లోపల ఆ సాకెట్ వరకు కూడా వస్తుందని కూడా చెక్ చేసుకుని ఇస్తే
బల్బ్ ఇచ్చి ఆన్ చేస్తే మనకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా అంటే బల్బే కదా ఎలగలేదు అని మనం అనుకుంటాం కానీ ఇది చాలా సింపుల్ వర్కే అనేది చేస్తేనే తెలుస్తుంది అది సింపుల్ పెద్ద వర్క్ అనేది. స్విచ్ పక్కా అయింది, హోల్డర్ పక్కా అయింది, నీట్గా రెడీ అయిపోయింది. కానీ చాలా సింపుల్ వర్కే, మనకు కొంచెం పని పెట్టుంటుంది అనమాట. అన్నీ క్లీన్ చేసే పనిలో నీట్గా సెట్ అయింది. ఇప్పుడు అన్నీ మనం బిగించేస్తే మనం వర్క్ కంప్లీట్ అయిపోతుంది. పక్కాగా సెట్ అయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను. ఫ్రెండ్స్ నచ్చిందంటే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.